संमितं आग्रे सर्वदेवानां धुक्वयं प्रति दशांगं गुगुलोपेतं सुगंधं सुमनोहरं उमासुतमस्तुभ्यं गृहाणवरदो भव धूपमाघ्रापयामि साज्यं त्रिवृत्तिजन्यना योजितं मया गृहाणमङ्गलं दीपं ईशपुत्रमस्तु दीपं दर्शयामि अथ नैवेद्यं టెంకాయలు ఆయనకి ఇష్టమైనది కపిత్థ వెలగా టెంకాయలు ఇంకా 2 అరటిపండ్లు పెట్టండి అక్కడ వాళ్ళకి ఇచ్చి పంపు అక్కడ ఆ ధూపం తిప్పండి మంగేళ్ళు అక్కడ చిలకరి 3 చోట్ల చిలకరి ఇచ్చి చుట్టూ తిప్పిరా ఓం భూర్భో స్వః తత్సవితుర్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యాన్ని పరిశంచామి అమృతోపస్థనమసి వరసిద్ధి వినాయక స్వామి నమః అక్కడ ఓం భూర్భువ స్వ తత్సవితుర్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ సత్యాన్ని పరిశంచామి అమృతోపస్థన స్వాహ ఉద్ధరణ్యులై అక్కడ ఓం భూర్భువ స్వ తత్సవితుర్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ సత్యాన్ని పరిశంచామి అమృతోపస్థనమసి స్వాహ మూలాధార వినాయకాయ నమః వరసిద్ధి వినాయకాయ నమః త్రిపురాది దేవత అగ్రగామి శ్రీ గణపతి స్వామినే నమః నారికేళ కదళి టెంకాయ ఇష్టమే కదళి పట్టపట్టనముంటాను ఇంకెవరి చేత కాదు పాపం మర్కటునికి హనుమంతుడికి వెళ్తే ఏం చేస్తాడు కొబ్బరి ఈరేసిపోతాడు ఈయన అది కాదు భజనం చేయండి లేదు ఎలగబండే పట్టణ వరకు టెంకాయ కపిత్థ కదళి ఇంకా ఏమన్నా పనులు ఉంటే నారికేళాది ఫల నివేదనం సర్పే మధ్యపానీయం సర్పే ప్రక్షాళనం పాద ప్రక్షాళనం సమర్పయామి పుగి ఫలం 3 తాంబూలాలు పెట్టండి అమ్మ మీరు అక్కడ పెడితే తీసుకుపోయి పెట్టిరండి పుగి బలమాక్తం నమిలి దళేచ్చు కర్పూర చిన్న తాంబూలంతో తాంబూలం సర్పామి కర్పూర బిళ్ళలు వేసి నైవేద్యం ఇవ్వండి టెంకాయ ఉప్పలోనో దేంట్లోనా నువ్వు తట్టదే అమ్మ ఒకటి ఎట్లా చాలదు 5 చేయాలి వాళ్ళ అమ్మ ఇష్టపడుతుంది వాళ్ళ 5 మంది అమ్మ గంట కొట్టు నా చేతికి ఇస్తే నేను కొడుతుంటా సదానంద విఘ్నేశ పుష్పలాని ధనాని చ భూమ్యాం స్థితాన్ని భగవన్ స్వీకరిష్య వినాయక సువర్ణమంత్రపుష్పం అధమంత్రపుష్పం కర్పూరశకలైస్తద నీరాజనం మయా దత్త గృహాణ భవ నీరాజనం సమర్పయామి ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యः నమస్తేస్తు గణానాం తిప్పుతున్నారా లేదా గణానాం త్వా గణపతి హుం హవామహే కవిం కవీనాముపమస్రవస్త్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన శృణ్వన్నోతి శ్రీతసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర ఇంకా చాలేమ్మా కర్పూర నీరాజనం సమర్పయామి నా మంత్రం ఎప్పుడో వెళ్ళిపోయింది మీరు వెండి పళ్ళరాలు అది ఇది సింగారించాలికే తెల్లవారుతుంది సో అధ మంత్ర పుష్పం తలా ఒక పువ్వు తీసుకోండి సుముఖ ఇష్టగదంతశ్చకపిలోగతికన్నిక లంబోదరశ్చ విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రతుండశూర్పకర్ణామ వక్రతుండ మహాకాయ కోటి సూర్యతమ ప్రభ నిర్విఘ్నం కుర్వే సర్వకార్యేషు సర్వదా మంత్రపుష్పం సమర్ప్యామి పువ్వు వేయండి
ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే. బింగిల్లో నేల కొట్టాలి, మోచేతులో ప్రణశ్యంతే. ప్రదక్షిణ పదే పదే పాపోహం బాబ కర్మ హం బాబాత్మం బాబం హత్రాహిమాం కృపయాదేవి చరణాగత త్వమేవ తస్మాత్ కారుణ్యభావేన రక్షక్షిణాది ఆత్మ ప్రదక్షిణమస్కారాన్ సమర్పయామి. నమస్కారం అయిపోయినాక అక్షింతలు నీళ్లు వదలండి. యస్య స్మృత్యాచనామోక్త్యా తపః ముఖ్యమైన వారు తపఃపూజా క్రియాదిషు సంపూర్ణదాయతే. సద్యో వందే తమచ్యుతం సద్యో వందే గణాధిపం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహాప్రభో. యద్భుజిం మయా దేవ పరిపూర్ణంత అనయ ధ్యానవాహన షోడశోపచార పూజయా చ అష్టోత్తరశతనామార్చన ఏకవింశతి పత్ర పూజ అనంతర మహానివేదనం యాచ భగవాన్ సర్వాత్మక సర్వశ్రీ మహాగణాధిపతయ వరసిద్ధి వినాయక స్వామి సుప్రీత సుప్రసన్న వరదో భవతు. నీళ్లు వదలండి, అక్షింతలు. మళ్ళీ అంత టీ ఉందా? 7 పెడతావా? ఇంత ఇంకా కథకు వస్తాం. మీకు ఎన్నోసార్లు చెప్పిన తెలివి ఒకరి సొమ్ము కాదు. బెస్త గుర్రమ్మ. గుర్రమ్మ గురువిని ఎవరు బెస్తకులో చూడాలి. సూత మహర్షి మీకు ఎన్నోసార్లు చెప్పిన నైమిషారణ్యంలో గడ్డాలు మిస్సాలు నెరసిన మా బ్రాహ్మణ సాధువులకు, మునీశ్వరులకు, ఋషి పుంగవులకు వాళ్ళకి భూత భవిష్యత్తు తెలిసేది కాదు. ఒక చూడండి, డూడు వస్తున్నలాగా ఇట్లా గడ్డం, ఆ గడ్డం నెరిసింటే మళ్ళీ రంగు. గణపతి సచ్చిదానంద మొన్నటి వరకు రంగు పన్నీట జలగమాడుతూ ఉండే ఆ సత్య సంపాదించి సత్యసాయి బాబా. ఈ ఆడంబరాలు మీ గురువు దగ్గర లేవు. ఇష్టపడడు. విద్యాధికతయున్న వేషమేలా. నోరు తెరిచినాననుకో నిలబడమను. ఎవడే కానీ, ఎంత మంత్రవేత్త కానీ నిలవలేడు, పరిగెత్తుకుపోతాడు. ఫస్ట్ చిన్నజీయరు స్వామిని ఓడించిన ఘనత నాకుంది. ఇది అక్షర సత్యం. పరిపూర్ణానంద స్వామిని, షణ్ముఖ శర్మను వీళ్ళనల్లా శిష్యులను చేసుకున్నాను. ప్రస్తుత ఉపపీఠాధిపతి విధుశేఖరుణ్ణి ఏమ్మా శృంగేరి పీఠాధిపతితో నమస్కారాలు కూడా అందినాను, ప్రశంసలు అందాను. అవెల్లా పక్కన పెడితే కథాగమనంలో అనేక విద్యలు నేర్చి గడ్డాలు మీసాలు నేర్చిన బ్రాహ్మణ ఋషి పుంగవులకు 3000, 5000 వత్సరాలు కలిగి జీవిస్తున్నటువంటి వారికి 16 ఏండ్ల సూత మహర్షి బెస్తవానికి పుట్టింది. భారతమే బెస్తవారికి మత్స్యగంధి నుంచి కదా. అందుకని బెస్త సూతుడు 16 ఏండ్లవాడు, వ్యాసుని శిష్యుడు. మళ్ళీ జైమిని ఉన్నాడు, పైలుడు ఉన్నాడు, వైశంపాయనుడు మహాభారతం చెప్పాడు, శుకుడు మహాభాగవతం చెప్పాడు. వీళ్ళకి ఎవ్వరికీ రాని కీర్తి బాపనోళ్లకు ఒక్కనికి వచ్చింది. అతడు ఎవరు? సూత మహర్షి. ఈ బెస్తవాడు ఆ కథలు వివరిస్తున్నాడు. ఇంకా మీకు చెప్ప పని లేదు, ఎన్నోసార్లు చెప్పినా ప్రతి కథ వాళ్ళది. సూతుడు శౌనకాది మహర్షులకు ఇట్లనియే. శౌనకుడు ఉంటే శునకం, వాడు కుక్క రూపంలో కుక్కొచ్చి తిరిగిపోతుంటుంది, మీకు తెలియదు. అనేక రూపాల్లో కొన్ని చోట్ల సర్పం వచ్చి
పడగలు పెడుతుంటుంది. అది పూర్వజన్మ సుకృతం శివునికి. పశుపక్షాదుల్లో కూడా జ్ఞానం ఉంది. ఆ వినాయక వ్రతంలో మరి ముఖ్యంగా వినాయకుడు గణాధిపత్యం ఎలా స్వీకరించాడో తెలుసు. తన అనంతరం యువరాజును చేస్తామనుకున్నాడు ముందు శివుడు. ఒరే, ఎవరు భూప్రదక్షిణ చుట్టి నాకిద్దరు కుమారులు సమానమే, త్వరగా వస్తారో వారికి ఈ గణాధిపత్యం అప్పచెప్తాను. నేను వయస్సు పైబడింది, మీ అమ్మ నేను చేతగాని వాళ్ళమైనా తీసుకుందరు కాబట్టి వెళ్ళమన్నారు. ఆయనకా కుమారస్వామికి తమ్మునికి నెమ్మదింది. ఈయనక పెద్ద పొట్ట, ఇంత మోసాలకి అది కిక్ కిక్ అంటుంటుంది. ఏది అది కొక్కు, అదే ఎలక మోయలాగా మోయేది. ఆయనకన్నా పక్షి రూపంలో బుర్రబువ్వున పోతాను. నమస్కారం. అన్ని నదుల్లో స్నానం చేసి భూమి 3 ప్రదక్షిణాలు చుట్టిన వానికి గణాధిపత్యం అంటే ఆయన వెళ్ళిపోయాడు. ఈయన పొట్టివాడు, ఆయన గట్టివాడు. ఉపాయం ఆలోచించాడు. మాతృభ్యో నమః, పితృభ్యో నమః. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే తల్లి సేవించిన దైవతార్చన ఎలా. అమ్మని ఎవడు బాగా చూసుకుంటాడో వాడు దేవుని పూజ చేయని అవసరమే లేదు. అమ్మని చూసుకో. యశోదమ్మను సరిగా ఇంకా చూడలేదనే ఒకళాదేవి రూపంలో అమ్మకు సేవ చేశాడు వెంకటేశ్వరుడు. తల్లి ముఖ్యం, మళ్ళీ తండ్రి. అందుకని ఇక్కడ మాతృభ్యో నమః, పితృభ్యో. వీళ్ళని మించిన వారు జగత్పిత. మాకు కాదు తల్లిదండ్రులు వీళ్ళు, జగత్తునకే తల్లిదండ్రులు. వీళ్ళని చుట్టితే ప్రపంచం చుట్టినట్టే కదా అని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాడు. గంగానదిలో కుమారస్వామి స్నానం చేస్తున్నాడు. చూస్తే స్నానం ముగించుకొని ఎలకని ఎక్కి వెళ్ళిపోతున్నట్టు అన్న ఎవరు గణపతి దర్శనమిచ్చాడు. మళ్ళీ యమునా నదికి పోతే అంతే. ఎక్కడికి పోయినా నైలు నది నింది, ప్రపంచమల్లా గణపతులే. అక్కడికి పోతే ఏ నదిలో స్నానానికి పోతే కూడా తనకన్నా ముందే పూజ చేసుకొని అబ్బా అన్నతో పోటీ పడలేనని క్షమించని కాళ్ళ మీద పడ్డాడు శివుడు. ఈయన నవ్వుకుంటున్నాడు. నవ్వుకోవడం కాదు, ధర్మరహస్యం. అలా మాతాపితులకు 3 ప్రదక్షిణ చేసినంత మాత్రం చేత ముల్లోకాలే ఆక్రమించాడు. ధర్మ చర్చ జరిగింది. గణాధిపత్యం అప్పచెప్పాడు. కుమారస్వామి అలిగాడు. హిమాలయానికి దూరంగా వచ్చి తమిళనాడులో కూర్చున్నాడు. అలిగి వచ్చి సరే, అది కొంతకాలం తల్లిదండ్రుల మీద ఎంతకాలం కోపగించుకుంటాడు. గణాధిపత్యం వచ్చింది. ఆయన జన్మదినోత్సవం వచ్చింది. ఇంకా ఆయన పుట్టుకను గురించి రకరకాలు ఉన్నాయి. ఆమె స్నానం చేయడం పోతూ ఆ నలుగుపిండి అక్కడనే చేత ఉండింది, దాంతో స్నానం చేసేవాడు. పూర్వం సున్నిపిండి, షీకాయ, అది దాన్ని ముద్ద చేసి దానికి ప్రాణం పోసి ఒక చిన్న గద చేతికి ఇచ్చి ఎవరిని రాకుండా చూడు స్నానానికి పోతానని ఎవరిని రానిలే. దిక్పాలకులను గదతో మోదినాడు. శివుడు త్రిపురాసుర సంహారం చేసి వస్తున్నాడు. అందుకే ఆమె మంగళస్నానం చేస్తుంది. ఎవరు చెప్పినా ఇలా కళాకు పరమేశ్వరుడు, ఒరే నేను నాయనని రా, మీ అమ్మని చూడవాలా, నన్ను నాకు అనుమతి అవసరం లేదురా అంటే కూడా ఆహా అమ్మ చెప్పింది. నేను అన్ని ఆయుధాలు వ్యర్థమైన ఆఖరుకు త్రిశూలం తప్పొడిచి తలకాయ ఎగరగొట్టి లోపలికి పోయారు. ఆమె ఉలవల ఏడ్చింది, మొండెం పడింది. బతికించేంత వరకు నీ ముఖం చూడనని, నా పుత్రుణ్ణి నీకు
బలి చేస్తావా అని. అప్పుడు ఉత్తర దిక్కులో ఏ జంతువు ఏ ప్రాణకోటి పరుండి దాని తల వెంటనే తీసుకురాపండి, లేట్ జరిగితే అతికించలేనన్నాడు. ఒక ఏనుగ పిల్ల ఉత్తరానికి తల చేసి పండుకొని దాని తలకాయ తెచ్చి అతికిచ్చి బతికిచ్చాడు. అది గజవధుని. ఈ కథ చాలా ప్రచారంలో ఉంది, ఈ పుస్తకంలో కాలబడింది. నన్నేచోడ కుమార సంభవాన్ని తెప్పించాను. అక్కడ పార్వతీ పరమేశ్వరులు విహారం చేస్తూ ఉంటే ఏనుగలు సంగమించేది పెద్ద జంతువులు, ఆడది మోయలేదు దాన్ని. నదిలో కానీ సముద్రంలో కానీ జలంలో కానీ సంగమిస్తాయి. అది విచిత్రంగా ఉంటుంది. ఆ సంగమం చూసి మనం అలా విహరిస్తామని విహరించారు ఏనుగలయ్యి. గడకొస్తూనే పార్వతమ్మ కనింది. ఏనుగ ముఖంతో పుట్టాడు, ఏనుగలయ్యి కదా అని నన్నచోడు చెప్పాడు. పుట్టుకకు అనేక కారణాలు ఉన్నాయి. కొందరు మట్టితో చేసి పెట్టిందన్నారు, కొందరు నలుగుతో అన్నారు. మొత్తం మీద గణపతి పుట్టాడు. ఆయన పుట్టిన పండగ ఏనుగ తల ఎందుకు వచ్చింది? చేట చెబుల వేల్పు ముక్కంటి ఇద్దరు బిడ్డల ముద్దు బిడ్డడు, ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డడు. గంగా మన గౌరీ, లేకుంటే భూదేవి గౌరీ, వాళ్ళకిద్దరికి ప్రీతి పుత్రుడు, ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డడు, పని చెరుపుల దొర. ఆయన అనుకుంటే పడక్కిన ఎంతటి వాని కార్యమైనా జడుస్తాడు, దేవకార్యమైనా. చేట చెవుల వెల్పు ఏనగా ఇంత ఊపుకుంటుండు. వంకర తొండంబు వాడు ఏనుగు మొగంబు దేవరా, పాప జంధ్యముల మేటి, పాములే జంధ్యాలు, మ్రొక్కు వరల పనులు చక్క చేసడు సామి, గరిక పూజల మెచ్చు గబ్బి వెల్పు, పిల్లారి కుడుముల తిండికాడు, పిల్లారి కుడుముల తిండికాడు, కొక్కు తేజీరవుతూ వెనకయ్య వెనుకవాడు అని ఆంధ్రామ సంగ్రహం ఆయన గురించి చెప్తుంది. ఆయన గురించి ఏం తెలుసుకోవాలి? అనేక విషయాలు పెద్దల నుంచి వినురా. ఇప్పుడు వినే నా కొడుకే లేడు. రే ఉపన్యాసం ఇస్తే నాది చూస్తే 300 చూస్తారు. అదే ఓ పాడబెట్టు అమ్మకి హారతి 3000 మంది చూస్తున్నారు. టైం రాలడల్లా ఈ అమ్మగారికి ఈ బిడ్డలకు ముడ్లు కడగడం, వేషం వేయడం, బడికి పంపించడం, మళ్ళీ అన్నం మధ్యాహ్నం 12కు ఇచ్చి రావడం, ఇదే సరిపోయింది. వీళ్ళేమన్నా ఎత్తిన పెడతారంటారు, వాళ్ళు పెట్టరు. కావలిస్తే విశ్వనాథన్ సార్ని అడగండి, కొడుకులు ఏం ఎత్తిన పెట్టినాడు, మూల పడినాడు. బిడ్డను 40 రోజులు వంట చేసిపోయింది. గ్రూప్ 1 చేయించాడే ఐఏఎస్. ఏం చేస్తున్నారు విధవలు? మీరు అంత వ్యామోహం పెంచుకోకండి. వాళ్ళు ఏం నెత్తిన పెట్టారు, పెట్టేదన్నా ఆడపిల్లలు పెడతారు. మగరాయళ్ళ మీద భ్రమలు పెట్టుకోకండి. అందుకయ్యి అనేక విషయాలు విను, ఎదిరించి మాట్లాడకు. పెద్దలు చెప్తుంటే విను. అవి చేట చెవుల వెల్పు. చిన్న కళ్ళు, మరి ఇంత చెవులు, కళ్ళు చిన్నది. అతి సూక్ష్మమైన విషయాలు కూడా గ్రహించాలి. ఎక్కడనో డేగ, ఎక్కడనో గద్ద, కిందన్న చిన్న కోడి పిల్లని కనిపెడుతుంది, కాటి తీసుకొని పోతుంది. డేగ కండ్లు అంటాం, గద్ద కండ్లు వస్తాయి.
చిన్న కళ్ళు ఉన్నా అనంత సూక్ష్మమైనటువంటి విషయాలు గ్రహించగలిగేవి. పండు పెద్దది. ఆ పన్ను ఎంత ఉపయోగపడిందంటే వ్యాసుడు చెప్తూ ఉండాలి ధారావాహికగా, ఆయన రాస్తూ ఉండాలి. ఎవరిది లోటు పడితే వాడు ఓడిపోయినట్టు. ఆఖరుకు ఆయన స్పీడ్గా చెప్తున్నాడు, కళాలు దాడడంలే. భూర్జర పత్రం మీద తాడి ఆకుల కన్నా ముందు పత్రాలు, అప్పుడు దాంతో విరగొట్టుకొని రాసినాడు మహాభారతం. అందుకే ఏకదంతం, ఏకదంతం. నువ్వు ఒక్కనివేనయ్యా, అడిగినటువంటి కోరికలన్నీ తీర్చగలిగేది దమ్ ఇచ్చేవాడివి. తం నువ్వు ఒక్కనివే, అది దంతం. మరి ఇలా ఆయన ఆకారం ఎట్లున్నా తెలుపు హాస్యము గణాధిపుడు. ఆయన చూస్తూనే నవ్వు వస్తుంది. ఆ నవ్వే అపరాధం చేశాడు ఎవరు? చంద్రుడు. శాపానికి గురి అయ్యాడు, వాని చూపబడింది. ఈయన ఏం చేశాడు? ఆయన పుట్టిన పండుగ ఘనంగా చేసుకుంటుంది, ఇప్పుడు చేసుకోవడం లేదు. ఇప్పుడు అమ్మగారికి కుడుములు చేసేదే రావు. నా కోడలు 4 పంపించింది కుడుములు, వాడే 2 తినే. మళ్ళా పాపం రమ్మకి ఇస్తామనుకుంటే కూడా లేదు. వాడు పంపించిందే ఆమె 4, కోడలకు 4, నాకు 4 కుడుములు చేసేది వచ్చే కదా. అందుకై మా వాడు 2 తినే, ఆడ నిల్లేదో ఏమో. నేను 2, మా రమ్మకి ఆడ ఇస్తూ, లేకుంటే ప్రతి ఏడు ఇస్తుంటుంది. ఎందుకంటే ఈ అమ్మగారికి రాదు కనుక. గుంటలన్నా చేస్తారో లేదో నాకు తెలియదు. ఊరికే పాయసం చేసుకొని చిత్రాన్నం చేసుకొని తిని పండుకొని తింటారు. నిన్న ఆ పని నేను చేసిన, మీకు తెలుసునో లేదో. దండిగా పెసరబేళ్ళ పాయసం చేసి పోసినానో లేదో అడుగు రమా. అందరు తిన్ను లోట తాగినారు. సాయిబులు బయట అట్లాంటిది తాగిన. ఒక 7 మందికి పాయసం పోసిన. అది నా తత్వం. అందుకై పొట్ట నిండా తిన్నాడు. ఈయన పొట్ట పెద్దది, లంబోదరహ వేలాడుతుంటుంది పొట్ట. తిరుపతి అర్చకులు ఉంటారు, స్వాములు, దండిగా దీని ఒక్కోడు ఉద్యానంలాగా ఓ పట్ట కట్టుకొని ఉంటారు. పొట్ట బూతుంటుంది. వీళ్ళు గణపతిని కొలుస్తారు, విశ్వసేనుణ్ణి కొలుస్తారు. ఇంతంత పొట్టలు. తిరుపతి ఉన్నది చెప్పాలి. తప్పించేవాడు నాలాగా సన్నగొండాలి. చంద్రశేఖర సరస్వతిలాగా, రమణ మహర్షిలాగా, వేమనలాగా వాడు తపస్వి. పొట్టలు పెంచేటోళ్ళు ఇంకేముంది? ఆడ బంగారు నాణ్యం దొరికితే బాగా లోపలేయడం, ఆ పొట్ట జీర్ణం చేయగలదు. మరుసటి రోజు ఎరగడం, మళ్ళీ అది కడుక్కోవడం. ఎంత నీచానికి భక్తి దిగజారింది అంటే అంత నీచానికి దిగజారింది. పట్టుకుంటే కేసులు, లేకుంటే పాపం. పెద్ద పొట్ట, చిన్న కాళ్ళు. వామనుడు పెద్ద, ఆ కాళ్ళు మోయలేవు. పాపం. అగ్రపూజ, ప్రమథ పూజ, గణాధిపత్యం ఇచ్చారు కదా, ఎవరిని కూడా ఈయన పూజించాలి. లేకుంటే గోవింద విష్ణువు కానీ బ్రహ్మ కానీ వాళ్ళ పనులు నెరవేరం. అందుకని పాపం అందరు పెట్టిన తిని కుండ్రాళ్ళు జీర్ణం కాలే. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏమో. ఒక్క బొళ్ళ నమస్కారం చేస్తామని చెప్పన్నాడు. కాళ్ళు పైకి లేచినాయి, తలకాయ ఇంటికి పడింది, కాళ్ళు పైకి లేచినాయి. అది చూచాడు చంద్రుడు. ఏమో వర్తపడుతున్నాడు చూడు, ఇంత తినడం ఎందుకు, రాకాక్షి తిండి అని నవ్వినాడు. ఎల్లలు కలబడి కూడా, ఒరే చంద్ర, నన్ను చూసి నమ్ముతావా? నీ మొహం చూసిన వానికి నీలాపనందరూ అంటుగాక అని శాపం పెట్టి. నువ్వు అందగాని అనుకుంటున్నావేమో, నీ మొహమే చూడరా, చూస్తే నీలాపనందరు అపనిందలు వస్తాయి శాపం. మళ్ళీ వాడు వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. అందరూ ప్రార్థింపగా
చవితి రోజు మాత్రం నీ మొహం చూచిన వానికి దోషాలు. మళ్ళీ ప్రార్థింపగా భాద్రపద మాసం ఆయన పుట్టినరోజు చవితి చంద్రుడిని చూస్తే నీలాపనిందలు. మళ్ళీ ప్రార్థింపగా ఎవరు నీ వ్రతము చేశారో వారు చవితి చంద్రుని చూచినా దోషమంటారు. ఇలా దిగదారింది ఆయన శాపం. మనకు వరుణదేవుడు మేలు చేశాడు. 4-5 రోజులు వాన, మేఘాలు ఉంటే కదా, విద్య చంద్రుడిని దుళ్ళ, తదే చంద్రుడిని దుళ్ళ, సవితి చంద్రుడిని దుళ్ళ, పంచమ చంద్రుడిని దుళ్ళ, పీడపోయింది. అదన్నా మనకు సహకరించింది తుఫాను. ఇది మరి ఇలా చూచి ఒక్క కృష్ణుడు నీలాపనిందలు పొందాడు. ఆ ఒక్క కథ చెప్పి ముగిస్తాం. కృష్ణుడు అక్కడ ఆచారం లేదు. ఉత్తరాదిలో మధురలో కథలేం తెలుసు. పాలు పితుకుతున్నాడు, ఆవు పాలు, దాంట్లో చంద్రుడు కనపడినాడు. ఓహో, ఈరోజు వినాయక చవితి కదా, నాకేదో అపవాదం వస్తుంది నా అంతటి అనుకున్నాడు. మరోజు అపవాదం వచ్చింది. ఏమిటంటే సత్రాజిత్తు సూర్యుని గురించి తపస్సు చేస్తే ఓ మణి ఇచ్చాడు. ఆ మణి వల్ల దినం 60 బారువల బంగారు ఉత్పత్తి అయ్యేది. అయ్యా, నీ దగ్గర రక్షణ లేదు సత్రాజిత్తు, బలరాముడు పిలిపించి ధనాగారంలో పెట్టే రక్షకులు ఉంటారు, దాన్ని సద్యోగపడుతుంది, ఉత్పత్తి అయిన బంగారల్లా దానం చేస్తుంటాం, రాజ్యానికి వినియోగిస్తామంటే వాడు ఈలే. సరే, ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తూ బంగారు పెంచుకుంటున్నాడు. అయితే ధనం హెచ్చిన మదం ఎత్తుతుంది. సరే, ఓ రోజు ఆ మణిని అన్నకు చెప్పకుండా మణిహారాన్ని మెడ వేసుకొని వాని తమ్ముడు వేటకు పోయినాడు. అది ఒక సింహం దూచింది. ఏదో మెరుస్తుంటే ఇది రక్తం ముద్ద అనుకుంది. వాడిని చంపింది. చంపి ఆ మణిహారాన్ని మెడ వేసుకుంది మెరుస్తుంటే. అది ఎలుగుబంటి వచ్చి చూసింది, దాన్ని చంపింది. ఆ మణిహారాన్ని తీసుకుపోయి ఆ ఎలుగుబంటు ఒక మానవ కన్యను పెంచుతూ ఉంది, జాంబవతి, గుహలో పెట్టి ఆ పిల్లకి ఇచ్చింది. ఆ మణి పెడితే మెరిసిపోతుంది. జాంబవతి అప్పటికే 18 ఏళ్ల యువతి. ఆనందించి, ఈ జాంబవంతుడు చిన్నవాడు కాదు, గుహలో ఉండేవాడు, రాముని కాలంలో సహకరించినవాడు. సరే, ఈ అపవాదం వచ్చింది. దాన్ని పోగొట్టుకునేదానికి పాపం కృష్ణుడు బయలుదేరినాడు. అరణ్యంలో రథఛాయలు పట్టుకొని పోతూ ఉంటే ఒక చోట సింహము పోరాడినట్టు వాడు చచ్చి పీనుగై కూర్చున్నాడు. ఆ సింహము అడుగులను పట్టుకొని పోతే కొంత దూరం పోతే ఎలుగుబంటు సింహాన్ని చంపింది. ఎలుగుబంటు జాడం పట్టుకొని గెట్టెలను పట్టుకొని, ఇప్పుడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్లా గుర్తిస్తుందో ఈ పులుగు అడుగులని, గుహలోకి పోయాడు. అక్కడ మణి కనపడింది. అమ్మాయి ఉంది, అది తీసుకోపోయినాడు. నాయనా అని కేక్ వచ్చింది. జాంబవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇది తీసుకుపోనియాను, నా బిడ్డకి ఇచ్చుకున్నా, నేను యుద్ధం చేసి సంపాదించా. యుద్ధం దిగాడు. 21 రోజులు జరిగింది. తెగల ఆఖరుకు కృష్ణుడు ఇంకా దీంతో యుద్ధం కాదు, జయించలేనని రామావతారం ఎత్తాడు. అబ్బా, రామాని కాళ్ళు పట్టుకున్నాడు. జాంబవతి, ఎన్ని రోజులకు దర్శనం ఇచ్చాయా? రాముణ్ణి కృష్ణుణ్ణి ఒకటే ఇట్లా అపవాదొచ్చు. ఇంకా నాకెందుకు, ఏగలేక వస్తున్నా, నా బిడ్డను కూడా తీసుకొని పెళ్లి చేసుకో. 18 ఏళ్ళు అయ్యింది. జాంబవంతిని దాంతోపాటు మణిని ఇచ్చి పంపాడు. జాంబవతిని పెళ్లి చేసుకొని అది తీసుకొని పోయి సత్రాజిత్తుకి ఇచ్చాడు. అబ్బా, ఇప్పుడే నా తమ్ముడిని చంపింది ఇది,
నన్ను చంపుతుంది. మహాత్మా దీనికి అపరాధం మన్నించు, నా సత్యభామను బిడ్డను పెళ్లి చేశాడు. గణపతి వల్ల 2 ఆదాయాలు ఎవరికి? కృష్ణునికి. సత్యభామ, జాంబవతి 2 భార్యలు లభించారు. ఇది కథ. సరే, ధర్మరాజు కూడా అకృత్యాలు అపవాదులు పడి అది పోగొట్టుకునేదానికి గణపతి వ్రతం చేసి కృష్ణుడు చెప్పగా మళ్ళీ తిరిగి రాజ్యం పొందాడని ఇలా అనేక కథలు ఉన్నాయి. దీనితో ముగిస్తున్నాను. పోతే ముప్పై 32 మంది గణపతులు ఉన్నారు. 11 చాలు, ఇంకా అక్కడికి ముగిస్తాం. ఓం తత్సత్. 32 అవతారాలు. బాలగణాధిపతయే నమః. పలకండి. తరుణ గణపతయే నమః. భక్తి గణపతయే నమః. వీర గణపతే కాదు, గణపతయే నమః. గడ్డంగాన్ని నేను అంటుంటమ్మా, గణపతి సచ్చిదానంద ఓం గణపతే నమః అంటుంటాడు. శబ్దం తప్పు. హరి అనేది హరై నమః. నమః వస్తే చతుర్థి రావాలి. ఆ జ్ఞానం 9వ తరగతి చదివినాడు. సాంస్కృతిక జ్ఞానం కావాలి. తప్పు పట్టాడే ఎంతటి వానికి అంటే నన్నయ్య లాంటి మహాకవులను తప్పు పట్టినాడు మా గురువు పాణ్య నరసరామయ్య. ఎప్పుడు తెలుసుకుంటారు? శక్తి గణపతయే నమః, ధ్వజ గణపతయే నమః, సిద్ధి గణపతయే నమః, లేకుంటే ఉచ్ఛిష్ట గణపతయే నమః. గణపతయే నమః. విఘ్న గణపతయే నమః. క్షిప్ర గణపతయే నమః. హేరంబ గణపతయే నమః. లక్ష్మీ పతయే నమః. మహాగణపతయే నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః లాగా హరి హరయే. విజయ గణపతయే నమః. నృత్య పతయే నమః. ఊర్ధ్వ గణపతయే నమః. ఏకాక్షర గణపతయే నమః. వర గణపతయే నమః. వర గణపతయే నమః. త్రక్షర గణపతయే నమః. క్షిప్ర ప్రసాద గణపతయే నమః. వెంటనే వరప్రసాదం. హరిద్రా గణపతయే నమః. పసుపు చేసే గణపతి. ఏకదంత గణపతయే నమః. సృష్టి గణపతయే నమః. ఉద్దండ గణపతయే నమః. రుణ విమోచన గణపతయే నమః. గుంఢి గణపతయే నమః. ద్విముఖ గణపతయే నమః. త్రిముఖ గణపతయే నమః. సింహ గణపతయే నమః. యోగ గణపతయే నమః. దుర్గా గణపతయే నమః. సంకటహర ఆమె చేస్తుంది. ఆమె ఒక్కటి వ్రతనే చేస్తుంది పాపం. అందుకే అక్కడ కూర్చోబెట్టి సంకటహర గణపతయే నమః. బహుళపక్షం చదివితి చేయాలి ఆయన. వల్లభ గణపతయే నమః. అక్కడికి 32 అయిపోయా. 33 వల్లభ గణపతి. సిద్ధి బుద్ధి సహిత గణపతయే నమః. 32 అంటే 3, 2, 5 వాళ్ళ అమ్మ సంఖ్య. సర్వం సంపూర్ణం. ఇంకా అక్షింతలు మళ్ళీ ఒకసారి వదలండి. అక్కడ ఒకరు, అక్కడ ఒకరు, అక్కడ నాయకత్వం. యస్య స్మృత్యాచనామోక్త్యాద పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణత యాతి సద్యో వందే తమచ్యుతం గణాధిపం. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనేనా వరసిద్ధి వినాయక స్వామి పూజా విధానేన ఏకవింశతి పత్ర పూజనేన అష్టోత్తర శతనామ పూజనేన కథాశ్రవణానంతరం యత్పూజితం మయా దేవి దేవాత పరిపూర్ణం తస్తుతే
మంత్రహీనం పలకండి, క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్థుతే అనేన ధ్యాన ఆవాహనాది వరసిద్ధి పూజా విధానేన భగవాన్ సర్వాత్మక సర్వశ్రీ మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం తత్సత్. తిట్టిపోయే ఇప్పటికైనా తెలుసుకో. అర్పణమస్తు. సిద్ధి బుద్ధి సహిత శ్రీ గణేశాయ నమః. అయ్యా నువ్వు బ్రహ్మచారివి, ఈనాటి వాళ్ళు నీకు సిద్ధి బుద్ధి అనే ఇద్దరు పెళ్ళాలను తగిలించారు. నిజంగా ఇది తప్పు. సౌందర్యలహరిలో అమ్మకి ఇద్దరు కుమారులు, కుమారస్వామి గణపతి, ఇద్దరు పాలు తాగుతూ ఉన్నారట పోటీపడి. ఒకే స్థానం ఉంది, అర్ధనారీశ్వర తత్వం. కుడిపక్క శివుని ఏం లేదు, ఎడం పక్క ఒక్కటే స్థలం ఉంది. ఆయన రోజుసేపు ఈయన రోజుసేపు. ఇప్పుడు మీరు పూజలు వేసుకున్నారు కదా, 3 రకాల విభజిస్తే కూడా మీకు తృప్తి కలగలే. ఒక్కరికి చేయిస్తే భలే తృప్తి పడుతుంది. 10,000 ఇచ్చినా ఒక్కరికి నేను చేయించను అని నా జన్యం కాదు. అలా పడి తాగుతున్నానంట. 20 ఏళ్ళ 30 ఏళ్ళ 40 ఏళ్ళు వచ్చా తాతానే ఉన్నారట. అందుకై నేను కూడా మా అమ్మ పాలు 12 ఏళ్ళు తాగిన. అందుకయ్యే ఇంత దృఢత్వం వచ్చింది. పిల్ల స్తన్యం ఎక్కువ ఈగలిగితే మాతృస్తన్యాన్ని మించి ఈ పోతపాలు కాదు, లిక్విడ్ కలిపి కలుషితమైనటువంటి కెమికల్ ఈ పాలు పోసారో వాళ్ళు అందుకయ్యే 40 ఏళ్ళకే దస్తున్నారు మీ ముందే. అలా కాకుండా మాతృస్తన్యం ఎక్కువ తాగినవాడు దృఢంగా ఉంటాడు. అలా 40 ఏళ్ళు తాగినారట. ఇంకా పెళ్ళి గిళ్ళి పటాకులు. ఇప్పుడు 40 ఏళ్ళకు కూడా పెళ్ళి చేసుకుంటున్నారులే. మగనాయళ్ళకు 40 ఏళ్ళు వస్తున్నాయి, ఆడపిల్లలకు 30 ఏళ్ళు వస్తున్నాయి. MBS MDలు అంట, చదివేవాడికి 30 ఏళ్ళు. ముట్టుడికి పోయే కాలికి ఉంటుంది, వాళ్ళకి పిల్లలే. హిందూ సంఘం అందుకై నాశనం అయిపోతుంది. చూడు, వాడు యంత్రంలా ఒక సాయిబు ఉన్నాడంటే యంత్రంలా వాడి 10వ తరగతి చదివింటాడు, వాడి పిల్లలు ఏం చదివింటాడు కానీ పారేస్తుంటుంది. ఒక్కొక్కని కొంపలో 10 మంది పిల్లలు. ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు 2% ఉన్న వాళ్ళు ఇప్పుడు 15% అయినారు. ఇది 25% అయిన నాడు హిందూ సంఘాన్ని తన్ని తగిలేసి సాయిబుల రాజ్యం వచ్చింది ఖాయం. నేను చూడను, ఆ దరిద్రం మాకు లేదు. ఓం తత్సత్. సర్వం శ్రీ గణాధిప అర్పణమస్తు. ఈ దేవతలు అంటూ ఉంటే వాళ్ళు చూసుకుంటారు. నేనేం చేయగలను, నువ్వేం చేయగలవు?